మళ్ళీ మా సూర్యబాబు గారు పక్కనే డాక్టర్ గారు అండ్ అందరికీ నమస్కారం. సపోర్ట్ అందరికీ ఇంకొక సెన్సార్ బోర్డ్ మెంబర్ అయిన శేషు గారు మాట, పిల్లల్ని కనడం వాళ్ళ మంచి చెడ్డలు చూడడం మన బాధ్యత. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. ఒక చెట్టుకు నీళ్ళు పోస్తాం కానీ ఫలాలు ఆశించదు. ఏదో మన డ్యూటీ మనం చేసాం, వాళ్ళని వృద్ధిలోకి తెచ్చాం, అభివృద్ధి సాధించారు. అది ముందు తెలిస్తే కానీ వాళ్ళు మనం చూసుకోవాలి, మనల్ని బాగా అంటే హ్యాపీ అని ఎక్స్పెక్ట్ చేయకండి. వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటే అది మన అదృష్టం, అంతేగాని ఎక్స్పెక్ట్ చేయకండి అన్నారు. ఆ పాయింట్ చాలా పాజిటివ్గా కూడా ఉంది. బికాజ్ వీ ఎక్స్పెక్ట్, అదే మన పిల్లల్ని మనం బాగా చూసుకున్నాం కదా, వాళ్ళు మనల్ని బాగా చూసుకోవాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయడం వల్ల డిసప్పాయింట్ అవుతుంది. అసలు మనం ఎక్స్పెక్టే చేయలేదనుకో, ఇప్పుడు లాటరీ వస్తుంది అనుకొని రాకపోతే బాధ కట్టి అసలు లాటరీ నాకు రాదు అనుకొని కొని పెట్టుకున్నాను. అది కొంచెం బాధని తగ్గించే మందు సెన్సార్ బోర్డ్ మెంబర్ గారు చెప్పారు. అది చాలా బాగుందండి మీ పాయింట్. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ దెమ్ గెట్ డెవలప్ ఇన్ దేర్ లైఫ్. అది కూడా చాలా బాగా చెప్పారు. ఇంకోటి, మన జయసేన గారు ఫ్రెండ్షిప్కి గ్యారంటీ లేదు, 2-3 రోజుల ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్స్ లవ్ మ్యారేజెస్ ఇదివరకు రోజుల్లాగా నిలబడుతున్నాయా అండి? అప్పటి లవ్ మ్యారేజెస్ లాగా, అప్పటి ఫ్రెండ్షిప్స్ లాగా ఇప్పుడు ఉన్నాయా? అప్పటి కాలం అదే అది కూడా సార్ చెప్పారు, పొద్దున హాయ్ అని ఈవినింగ్ బాయ్ అంటున్నారు. అటువంటి రిలేషన్షిప్స్ని మాత్రం మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వాటి వల్ల మనకు వచ్చేది ఏమో నాకు తెలియదు, కానీ నష్టము చాలా ఉంది. ప్లస్ మన అమ్మ నాన్నల పేరు మనం పనిగట్టుకొని పాడు చేసినట్టుగా వాళ్ళు తినక మనకు ఆస్తి ఇచ్చి చదివించి గొప్పవాళ్ళని చేస్తే మనం వాళ్ళ పేరు పాడు చేయడం ఎందుకండి? అది కూడా సార్ చాలా బాగా చెప్పారు. ఇక హ్యాపీగా ఉంటే హెల్తీగా ఉంటే బాగుంటుంది అన్నారు. నిజంగా చాలా సంతోషం. ఈ పాయింట్ ఎప్పుడు మనం ఆరోగ్యంగా, ఎప్పుడు మనం సంతోషంగా ఉండగలం? మన పరిసరాలు, మన యొక్క చుట్టూ ఆ ఎన్విరాన్మెంట్ కూడా అలా ఉండాలి కదండి. ఇప్పుడు మన ఉగాది రోజు మనం అన్ని షడ్రుచులు తిన్నాం, రోజు తింటామా? అట్లాగే మన వాళ్ళు మన చుట్టూ ఉంటే మీరు గమనించండి, మన పిల్లలు మనతో ఉండి మనము మన చుట్టాలతో ఉన్న రోజు అసలు ఎంత నవ్వుతామో, ఎంత జోకులేస్తామో, ఎంత ఆనందంగా ఉంటామో. అలా మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఉండగలమా? అట్లాగే స్నేహితులు, మొన్న ఈ మధ్య మేము నేపాల్ వెళ్ళాం, ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళాం. ఫ్రెండ్స్ అందరూ కూడా పాపం వాళ్ళు అంటే నట్టు బయటి జీవన సాథి ఫ్రెండ్స్ అందరూ కూడా సింగిల్స్, ఒకళ్ళు విడో, ఒకళ్ళు డివోర్సీ, అట్లా అందరూ ఒక బస్సు జనం వెళ్ళారు. అప్పుడు నేపాల్లో నేను తప్పిపోయాను. అక్కడ మన ఫోన్ పనిచేయదు, సిమ్ కార్డ్ పనిచేయదు, ఏం పనిచేయదు. నేను నేపాల్లో తప్పిపోయాను. అయ్యో ఎలా, ఇప్పుడు సిమ్ కార్డు కూడా పనిచేయదు, ఏం పనిచేయదు. అప్పుడు నాకు అనిపించింది జీవితంలో ఒంటరితనం ఎంత భయంకరమైనదంటే, ఒక గంట సేపు నేను అనుభవించిన నరకం నాకు తెలుసు. వాళ్ళు కూడా వెతుక్కున్నారు, బాబు అందరూ వెతుక్కున్నారు. అదే మనం ఒంటరిగా లేకుండా ఇంకెవరితో అయినా ఉంటుంటే అంత భయపడదు, అంత ఏడుతున్నా, అంత బెదిరిపో. అసలు ఒంటరితనం అంటే ఎంత డేంజరో నాకు అప్పుడు అర్థమైంది. కాబట్టి దయచేసి ఒంటరిగా ఉండకండి, అలాగే ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయకండి. యూ షుడ్ సీ వాళ్ళు మనకి ప్రొటెక్షన్ ఇవ్వగలరా, జీవితాంతం సెక్యూరిటీ ఇవ్వగలరా అని మీరు చూసుకుంటారు. అంతేగాని గొంతెమ్మ కోరికలు మనకు లేవు, అది అంత అడ్వైజబుల్ కాదు. ఈ మధ్య నేను విన్నాను, కొన్ని గొంతెమ్మ కోరికలు వస్తున్నాయంట. మాకు కారు ఉండాలి, నెలకు పట్టు చీర కావాలి, వారానికి సినిమా చూపించాలి, అత్తమా ఉండొద్దు, ఆడవచ్చు ఉండొద్దు, ఈ కండిషన్ లాంటిది. ఇలా చాలా తప్పు. అండ్ సార్ కూడా చాలా మంచి పాయింట్స్ చెప్పారు. చాలా చెప్తలేదు. ఈసారి వెంకటేశ్వర స్వామి మీద పాట పాడాలి, అది కూడా ఈ బాలమల్లి పాట. అండ్ ఇన్ని టెన్షన్స్లో, ఈ ఎండాకాలంలో మనకున్న షుగర్, బీపీ, థైరాయిడ్ లాంటి ఎనిమీస్, అంటే అత్త, మామ, ఆడపడుచు, అల్లుడు, కోడలే కాకుండా షుగర్, బీపీ, థైరాయిడ్ కూడా మనని ఇన్వైట్ చేస్తే మనకు అందుతుంది. అదే శరీరానికి ఫ్యామిలీకి వచ్చింది, అదే మన శరీరానికి గొడవలు. సో ఇవన్నింటినీ మనం తప్పించుకోవడం ఎలా అని ఒక రోజంతా కూర్చొని ఆలోచిస్తే
గంట టాకింగ్, 1 గంట మన ఇష్ట దైవాన్ని స్మరించుకోవడం, 1 గంట మాత్రం కంపల్సరీ లాఫింగ్. ఈ లాఫింగ్ తోటి ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని పోతాయి. ఇది చాలా అనుభవం. మెడిటేషన్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే కూడా మన ప్రాణం ప్రశాంతమవుతుంది. సో ఇవన్నీ పక్కన పెడితే నా ఇంట్రొడక్షన్, నా పేరు అరుణ చౌదరి. మా పేరెంట్స్ విజయవాడ వాళ్ళు, కానీ నేను ప్యూర్ హైదరాబాదీ. అది మీకు నన్ను చూస్తేనే అర్థమైంది. విజయవాడ పేరెంట్స్ విజయవాడ కమ్మోళ్ళు మా అమ్మ నాన్న. అండ్ నా భర్త ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయన కూడా గుంటూరులో గుర్రం కోటయ్య గారు అని మంచి కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. గుంటూరు అమరావతి కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ గుర్రం కోటయ్య గారు మనోడు. పాపలు ఒక కూతురు ఉంది, ఆమె కూడా ఫుల్ వాళ్ళ డాడీ గారు కమ్యూనిస్ట్, పూజలు చేయదు. నేనే ఆమె బదులు కూడా పూజలు చేస్తున్నాను. ఓకే, అతను అరవ బ్రాహ్మడు, కానీ కంపౌండ్ల కన్నా ఎక్కువ కట్నం తీసుకున్నాడు. 39 కోట్లు. మరి ఇవాళ ఏం చేస్తుంది? అది మొత్తం ఆస్తి ఆమెకే ఇచ్చేసాడు. అంటే నాకు ఉందిలేండి ఇంకా. అంటే అందరూ భయపడిపోతున్నారు, అమ్మా ఈమెను పోషించాలంటే ఎంత ఖర్చు అవుతుందో అని డాక్టర్ గారు బెదిరిపోతున్నారు. అట్లా ఏం లేదు. I have my own property and I am a practicing advocate, very successful high court advocate. Okay అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మిత్రులారా. థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.